ఒక చారిత్రక ఘట్టంలో పాలన చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం 2.5 స్వల్ప వ్యవధిలోనే ప్రజల అచంచల విశ్వాసాన్ని చూరగొన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కె తారక రామారావు చెప్పారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని రంగరించి దేశం యావత్తూ మన వైపు ఆసక్తిగా చూసేలా జనరంజక పాలన సాగిస్తున్నామని ఆయన అన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజల హితం తప్ప మరో ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలు, వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్తు, తాగునీరు, విద్య, వైద్య రంగాల్లో భారీ ప్రణాళికలతో అనేక మైలురాళ్లు దాటుతూ ముందుకు వెళుతున్నారు. మన పథకాలకు దేశం అబ్బురపడుతున్నదని తెలిపారు. ఏకకాలంలో 21 జిల్లాల ఏర్పాటుపై హర్యానా సీఎస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. నోట్ల రద్దు అంశంలో సీఎం కేసీఆర్ రాజనీతిజ్ఞుడిలాగా వ్యవహరించారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ సలహాల వల్లనే ప్రభుత్వ చెల్లింపులకు, పాత నోట్లకు అనుమతి, రైతులకు 24,000 నగదు, పీఓఎస్ మిషన్ల దిగుమతిపై ట్యాక్సుల మినహాయింపు వంటి అంశాల్లో కేంద్రం నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. ఈ సంక్షోభాన్ని తప్పక అధిగమిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గృహ నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని, 1,00,000 ఉద్యోగాల లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఎన్ఆర్ఐ పాలసీని సిద్ధం చేశామని, గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి విధానం ప్రకటించబోతున్నామని చెప్పారు. చేనేత తదితర రంగాల్లో కొత్త పాలసీలను త్వరలోనే కేబినెట్ ఆమోదించబోతున్నదన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2.5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రముఖ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.